సో ఇది గేదెలలో ఒక మహారాణి అని చెప్పొచ్చు అండి. ఈ గేదెలలో ఒక మహారాణి అని చెప్పచ్చు. ఒకసారి గేదెని మళ్ళీ చూడండి, వీడియోని వెనకకేసుకొని ముందుకేసుకొని ఇట్లా చూడండి. అంటే ఈ మధ్య మీరు హర్యానాలో ఇట్లాంటి గేదె ఏ ఛానల్లో కూడా చూసి ఉండరు. సో మనం ఇది నల్గొండ రైతుకు కొనడం జరిగింది. రైతుకు మొత్తం 16 గేదెలు కొన్నాము, ఇంకా 4 గేదెలు కొనాలి. ఈ రైతు మన దగ్గర పోయినసారి డిసెంబర్లో వచ్చి 20 గేదెలు తీసుకెళ్ళిండు, మన సిర్సాకు వచ్చి తీసుకెళ్ళిండు హర్యానాలో. చూడండి అసలు గేదె మీరు ఎన్ని రకాల క్వాలిటీ చూసినా సరే కొద్దిగా అడ్డర్ ఒకటే కొద్దిగా లూజ్ ఉందంతే, కానీ దాని బనావట్ అంటే అది ఉండే విధానము, దాని హైటు, దాని రింగు, దాని సైజు, దాని లెంతు, దాని బారు చాలా పెద్దగా ఉంది. స్కిన్ కూడా చాలా పలుచగా ఉంది. హై-ఎండ్ క్వాలిటీ. ఇట్లాంటి గేదెలు నేను కూడా చూడడం తక్కువ రోజులైంది. ఇట్లాంటివి నేను వారం రోజులకు అంటే రింగ్ ఉన్నాయి, చిన్న రింగ్ ఉన్నాయి, మస్తు గేదెలు వస్తాయి, ఓ నంబర్ ఆఫ్ బఫెలోస్ వస్తాయి. కానీ ఇంత పెద్ద హైట్ ఉండి ఇంత లెంత్ ఉన్న గేదె, ఇంత బ్రీడింగ్ పర్పస్ అంటే ఇట్లాంటి బ్రీడెడ్ గేదెలు అయితే చాలా తక్కువ. ఇప్పుడు ఈ గేదె ఉందండి, ఈ గేదె సైజు ఉంది, ఓకే ఒప్పుకుందాం, ఈ సైజు ఉంది, పెద్దగా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ గేదె అంతా క్వాలిటీ కాదు. క్వాలిటీ గేదె, ఇది కూడా క్వాలిటీయే, 100% క్వాలిటీయే. ఆ గేదె కొద్దిగా అందంగా ఎక్కువ ఉంది, ఇది అందం తక్కువ ఉంది. కానీ పాలల్లో అది ఎక్కువ ఇది తక్కువ అనేం కాదు, రెండు కూడా హై మిల్కర్సే. సో ఈ 2 గేదెలు కూడా మనము నల్గొండ రైతుకు తీసుకోవడం, మీరు అక్కడ రైతులు చూడొచ్చండి వీడియోలో, నల్గొండ రైతుకు తీసుకోవడం జరిగింది. సో అట్లనే మనకు రేపు గుంటూరుకి వెళ్ళి వస్తూ ఉన్నారు రైతులు 20 గేదెలకు. సో రేట్లు అడుగుతూ ఉన్నారు బ్రదర్, చెప్తున్నా కదా రేట్లు ఇవి మనం కొనే 1,10,000, 1,20,000 రేట్లే కావు, ఎక్కువ రేట్లు అయ్యి 60, 50, 40, 1,50,000, 1,20,000, 1,70,000కి పెద్ద పెద్ద గేదెలు వస్తాయి. అంటే ఈ పూటకు 8 ఇవ్వచ్చు, 9 కూడా ఇవ్వచ్చు, అట్లా అని చెప్పి కొన్ని మనకు లక్ బాగాలేవు 7 కూడా ఇవ్వచ్చు. కానీ మనం యావరేజ్గా కొనేది మాత్రం మామూలు రైతుల్ని బట్టి ఉంటాయి గేదెలు. అందరికీ అట్లా రేట్లు పెట్టడం అట్లా ఉండదు. 120కి వెళ్ళి 140 మధ్యలో, 130 యావరేజ్గా, 120 యావరేజ్గా, కొద్దిగా అటు ఇటుగా ఇప్పుడున్నది పెట్టాలి. రేట్లు అంటే అంతేం తగ్గలేదు. మీకు చాలామందికి ఏంటంటే రేట్లు ఎప్పుడు తగ్గుతాయంటే ఈసారి ఎక్కువ కూడా తగ్గకపోవచ్చు రేట్లు నాకు తెలుసు. ఎందుకంటే పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే గేదెలు వచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆగస్టుకి వెళ్ళి మీరు డౌన్ చూసుకోవచ్చు. ఇక ప్లస్ ఇంకా డౌన్ అంటే మాత్రం అక్టోబర్లో ఉంటుంది. కానీ మామూలుగా ఇక ఎప్పుడైనా కొనుక్కుందాం అనుకుంటే ఒక 10,000, 20,000 ఎక్కువ తక్కువ ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఈజీ ఉంటుంది, పాలు ఈజీగా అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేకుండా మార్కెట్ ఉంటుంది. ఎవరికన్నా 5 లేదా 10 గేదెలు కావాలంటే హర్యానాలో రండి. ఈ గేదెలన్నీ ఈ మన రేంజ్ అండి, వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవరికైనా తెలంగాణ, ఆంధ్రాలో ఎవరికైనా గేదెలు కావాలన్నా నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.